నా పేరు ముసలి సతీష్, PYL ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ రోజు PDSU PYL ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ఇంగ్లీష్ మేడం ని డిప్యుటేషన్ మీద ఇల్లందు పంపించడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ విషయం గత వారం రోజుల క్రితమే మాకు తెలిస్తే భద్రాచలంలో ఉన్న DO మేడం గారికి ఈ విషయం తెలియజేశాం. మేడం గారు ఏదైనా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న టీచర్లని పంపించకూడదు, ఏదైనా కూడా ఏజెన్సీ ప్రాంతానికి ప్లాట్ ఏరియాల నుంచి తీసుకురావాలి తప్ప ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. మీరు హామీ ఇచ్చారు. ఇక్కడ చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ సరితా మేడాన్ని ఇక్కడనే ఉంచుతాం, మేము ఎక్కడికి పంపించామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఇల్లందుకు డిప్యుటేషన్ పంపించారు. ఇది మాత్రం దుర్మార్గమైన పరిస్థితి. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. తక్షణమే DO మేడంని సస్పెండ్ చేయాలని చెప్పి PDSU PYL ఆధ్వర్యంలో ఈ రోజు చర్ల మండల కేంద్రంలో ధర్నా చేస్తా ఉన్నాం. దీనిపైన కలెక్టర్ స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో 200 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కేవలం ఒక ఇంగ్లీష్ టీచర్ ఉంటే సరిపోరు. మాకు ఇక్కడ 2 టీచర్లు ఉన్నారు, 2 టీచర్లు ఉండాలి. మాకు ఇక్కడ పంపించిన టీచర్ని నియమించకపోతే ఖబర్దారు చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని PDSU కాదు వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొని ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది.